వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే టీఎస్పీఎస్సీ గురించి అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాకు గవర్నర్ అయితే ఆమోదం తెలిపినట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. టీఎస్పీఎస్సీలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళిసైలపై సౌందరరాజన్ ఆమోదం అయితే తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని రోజులకే చైర్మన్ పదవికి జనార్దన్ అయితే రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం ఒక్కొక్కరిగా సభ్యులు రాజీనామా చేసి వచ్చారు. అయితే తమ రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. అప్పటి నుండి ఈ రాజీనామాలు గవర్నర్ వద్దే పెండింగ్లో ఉన్నాయి. తాజాగా వాటిని గవర్నర్ ఆమోదించారు. దీంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. కొత్త సభ్యుల నియామకం తర్వాత జాబ్ నోటిఫికేషన్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని మనకైతే ఈరోజు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్కి సంబంధించిన ఎగ్జామ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన టీఎస్పీఎస్కి అనుసంధానంగా ఉన్న వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్. త్వరలో అయితే చైర్మన్ అయితే మనకైతే రావచ్చు. ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఈ యొక్క చైర్మన్ అయితే నియమించవచ్చు. అలానే మనకి కొత్త సభ్యులు వచ్చిన తర్వాతనే గ్రూప్ 4 జిఆర్ఎల్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత ఎగ్జామినేషన్కి సంబంధించిన క్యాలెండర్స్ కూడా వాళ్ళు రెడీ చేసే అవకాశం ఉంది. అలానే పలు రిజల్ట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.